హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో టు ద బ్యూటిఫుల్ యూ అనే జపనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాము. మీరు ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళైనా వాటిని చెక్ చేయండి. ట్రెజర్ హంట్ రౌండ్లో ఆఖరికి 3 టీమ్స్ కలిసి పెయింటింగ్ వెనకాల ఉన్న సీక్రెట్ లాకర్ని ఓపెన్ చేస్తే ఒక బ్రైట్ లైట్ అయితే ఫ్లాష్ అవుతుంది. ఆ తర్వాతే వాళ్ళకి ఆ లాకర్ లోపల 3 జతల బట్టలు ఇంకా ఒక సీక్రెట్ మెసేజ్ అయితే కనిపిస్తుంది. ఆ మెసేజ్ని ఓపెన్ చేసి అందరూ చదువుతారు దాన్ని. మెసేజ్ లోపల 3 టీమ్స్ యొక్క లీడర్స్ ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉండాలి. 3 టీమ్స్ యొక్క లీడర్స్ కలిసి ఉంటేనే కదా 3 టీమ్స్కి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా కలిసి ఉండడానికి ట్రై చేస్తారు. ముందు లీడర్స్ అందరూ కలిస్తేనే మన స్కూల్ టాప్ పొజిషన్కి వస్తుంది. ఎప్పట్లాగా గొడవలన్నీ ఆపేసి అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండండి అని రాసి ఉంటుంది. 3 లీడర్స్ వాళ్ళకి ఇచ్చిన కొత్త యూనిఫామ్ని వేసుకొని అందరి ముందుకి వస్తారు. ఇలాగా 3 లీడర్స్ కలిసిన తర్వాత ఫామ్ చేసే కమిటీనే సకూరా కమిటీ అని అంటారు. ఇప్పుడు ఈ 3 లీడర్స్లో ఎవరు సకూరా కమిటీని లీడ్ చేయబోతున్నారు అనే దాని గురించి గొడవ మొదలవుతుంది. ముందు టెనోజీ ఈ సకూరా కమిటీకి తనే హెడ్ గా ఉండాలనుకుంటున్నట్టు చెప్తే నాన్బా దానికి ఒప్పుకోడు. ఆస్కర్ వాళ్ళిద్దరి కన్నా బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతానని చెప్పడంతో వాళ్ళ ముగ్గురికి మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. టీమ్ లీడర్స్ ని కొట్టుకోవడం చూసి టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆఖరికి ట్రెజర్ హంట్ రౌండ్ కి అర్థం పర్థం లేకుండా చేశారు వీళ్ళందరూ. సేకిమ్ ట్రైనింగ్ క్యాంప్ నుంచి తిరిగి వచ్చి సానో ఆఖరికి జంప్ చేయగలిగాడు. ఇప్పటికైతే డిస్ట్రిక్ట్ లెవెల్ జంప్ మాత్రమే చేయగలిగాడు, కానీ చాలా బాగా చేశాడు. టీమ్ మెంబర్స్ అందరూ కూడా సానోని వాళ్ళ టీం లోపలికి తీసుకోవడానికి ఒప్పుకున్నారని చెప్తారు. ఈ న్యూస్ ని విని నకాట్సు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆశ ఎందుకో హ్యాపీగా ఫీల్ అవ్వనట్టుగా మనకి కనిపిస్తుంది. తను చాలా వేగంగా బయటికి సానోని కలవడానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆశ సానోతో నువ్వు జంప్ చేయబోతున్నావు, జంప్ చేసావన్న విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు, చెప్పుంటే నేను కూడా అక్కడికి వచ్చి నువ్వు జంప్ చేస్తూ ఉన్నప్పుడు చూసేవాడిని కదా అని అంటుంది. దానికి సానో, ఇప్పుడు నేను చాలా తక్కువ జంప్ మాత్రమే చేశాను, ఇది నా స్టాండర్డ్ కి తగిన జంప్ అయితే అసలు కాదు, ఇంకా నేను ప్రాక్టీస్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి నేను నిన్ను పిలవలేదని అంటాడు. నువ్వు జంప్ చేసేటప్పుడు నేను నిన్ను చూడడం నీకు ఇష్టం లేదా అని ఆశ అడిగితే, ప్రాక్టీస్ గ్రౌండ్లో కాదు నేను జంప్ చేసేటప్పుడు నువ్వు చూడాల్సింది, స్టేజ్ పైన జంప్ చేసేటప్పుడు నువ్వు చూడడం నాకు ఇష్టం అని చెప్తాడు. ఆశ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. తను అలా ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదు ఆనందం వల్ల వస్తున్నాయని చెప్తుంది. మనసులో పిచ్చి పిల్ల నా కోసం ఎంత చేస్తుందో అనుకుంటాడు, కానీ బయటికి మాత్రం అంత ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు. అందుకే ఈసారి కనీసం ఎంతో కొంత ప్రేమని ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటాడో ఏంటో సడన్గా ఆశని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు. ఆశ కూడా షాక్లో ఫ్రీజ్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ ఇలాగా ఒకరిని ఒకరు హగ్ చేసుకొని ఉండడం దూరం నుంచి నకాట్సు చూసి కూడా షాక్ అయిపోతాడు. సానో అలా ఆశని హగ్ చేసుకున్న తర్వాత నుంచి ఆశ హార్ట్ బీట్ ఇప్పుడు పెరిగిపోతూ ఉంది. సానో దగ్గరికి వస్తే చాలు ఆశ హార్ట్ బీట్ రెట్టింపు అయిపోతూ ఉండడంతో ఆశ పరిగెత్తేస్తూ ఉంటుంది సానోకి దూరంగా. నకాట్సు సానో కోసం సానో రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ సానో నకాట్సుని చూసినా కూడా చూడనట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సానోని నకాట్సు పిలిచి, ఏంటి 6 అడుగులు అందగాడు నీకు కనిపించట్లేదా ఏంటి, నన్ను అసలు పట్టించుకోకుండా వెళ్తున్నావు, నన్ను పూర్తిగా మర్చిపోయావని అంటాడు. ఏంటో చెప్పు, ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, ఎవరి కోసం అని అడిగితే, నీకోసమే, నువ్వు ఇంకా ఆశ అయింది అక్కడ హగ్ చేసుకోవడం నేను చూస్తాను అని అంటాడు. సానో అతన్ని కూడా హగ్ చేసుకొని ఫ్రెండ్షిప్లో ఇదంతా కామన్ కదా అని అంటాడు. ఈ మాటకి నకాట్సు చాలా హ్యాపీ అయిపోతాడు. నకాఫ్ డార్మెటరీ 2లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిలైట్ స్టార్ ఫెస్టివల్ అనే ఒక ఫెస్టివల్ గురించి చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం సెయింట్ బ్లాసమ్ స్కూల్లో నుంచి ఒక అమ్మాయి ఇంకా ఒసాకా హై స్కూల్ నుంచి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ మన ఒసాకా హై స్కూల్ యొక్క డాబా పైన ప్రపోజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి ప్రేమ ఎప్పటికీ అలా నిలిచిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క డిలైట్ స్టార్ ఫెస్టివల్ రోజున ఏ కపుల్ అయితే మన స్కూల్ యొక్క డాబా పైన ప్రపోజ్ చేసుకుంటారో వాళ్ళ ప్రేమ చిరకాలం నిలిచిపోతుందని చెప్తాడు. ఈ డిలైట్ స్టార్ ఫెస్టివల్ అనేది స్టార్ ఫెస్టివల్ అనే ఒక ఫెస్టివల్ కి నెల రోజుల తర్వాత వస్తుంది. అందుకే నెల రోజులు డిలే ఉంది కాబట్టి దాన్ని డిలైట్ స్టార్ ఫెస్టివల్ అని అంటారంట. అందరూ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొని డాబా పైకి వెళ్ళిపోవాలని చాలా ఎక్సైటెడ్ గా ఉంటే నాన్బా మాత్రం అందరి దగ్గర గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా దగ్గర గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఒకప్పుడు 15 గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంత హ్యాపీగా ఉండేవాడు అని బాధపడతాడు. టెనోజీ నాన్బా దగ్గరికి వచ్చి, ఏంటి ఫెస్టివల్ సంగతి అంతా నిజమేనా అని అడిగితే, అవును నిజమే, నువ్వు నాలాంటి ఒక లవ్ ఎక్స్పర్ట్ నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు అని అంటే, ఎవరి దగ్గర ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదో వాడిని వాడే లవ్ ఎక్స్పర్ట్ అని పిలుచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నాన్బాని అవమానిస్తాడు. నాన్బాకి ఈ మాటలు సరిపోవన్నట్లు పక్కన నుంచి నాకు ఇది 73rd డే, నాన్బా ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేకుండా మన క్యాంపస్ లో తిరుగుతూ ఉండడం అని చెప్పేసరికి నాన్బాకి కోపం వస్తుంది. నకావ్ని ఉతుకుతూ ఉంటాడు. పక్కనున్న వాళ్ళందరూ కూడా నాన్బాని చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడే సేకిమ్ పరిగెత్తుకుంటూ వచ్చి సానోకి అసలు ఒంట్లో బాగోలేదని చెప్పంగానే డాక్టర్ అందరూ కూడా సానో దగ్గరికి వచ్చేస్తారు. సానోకి ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల హై ఫీవర్ వచ్చేసి ఉంటుంది. ఆశ సానో దగ్గరే కూర్చుంటుంది. నకాట్సు ఆశ వైపు చూస్తే డాక్టర్ నకాట్సు వైపు చూస్తాడు. ఆ తర్వాత డాక్టర్ నకాట్సుని బయటికి తీసుకువచ్చి, ఆశ ఒక అబ్బాయి అన్న విషయం గుర్తుపెట్టుకుంటున్నావు కదా, వాడొక అబ్బాయి అని చెప్తాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు అని అంటే, అయితే నువ్వు నేను ఒకటే అని డాక్టర్ నకాట్సుకి ఒక కన్ను
కొట్టయితే అక్కడి నుంచి వెళ్తాడు. నకాట్సుకి డాక్టర్ ఏం బాగాడో ఏమీ అర్థం కాలేదు. అప్పుడే ఇమైకి నుంచి నకాట్సుకి ఒక మెసేజ్ వస్తుంది, మనం రేపు కలుద్దామా, నువ్వు ఫ్రీగానే ఉన్నావా, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని. నకాట్సు కూడా ఇమైకి తన్ని కంటిన్యూస్గా కలవడానికి ట్రై చేస్తూ ఉంటుందని అర్థం చేసుకొని ఆఖరికి ఇమైకిని కలవడానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు నకాట్సు ఇమైకి ఇద్దరు కూడా ఒక బ్రిడ్జ్ పైన నుంచుంటారు. ఇక్కడ ఇమైకి ఆఖరికి నకాట్సుని తను ఇష్టపడుతుందని తన ప్రపోజల్ని అయితే ప్రపోజ్ చేసేస్తుంది. నా ముందు ఇలాంటి ఒక క్యూట్ అమ్మాయి నుంచొని ఉంది, ఇప్పుడు నేను ఈ అమ్మాయి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే రేపు మాకు పుట్టబోయే పిల్లల పేరెంట్ టీచర్ మీటింగ్కి మేమిద్దరం అటెండ్ అవుతాము. అప్పుడు టీచర్స్ అందరికీ కూడా ఈ పిల్లల యొక్క పేరెంట్స్ ఎవరని కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి క్యూట్గా ఉంది, నేను కూడా ఆబ్వియస్గా క్యూట్గానే ఉంటాను, క్యూట్కి పుట్టే పిల్లలు కూడా క్యూట్గానే ఉంటారు కాబట్టి నో కన్ఫ్యూజన్, ఇలాంటి అమ్మాయిని ప్రేమించడమే కరెక్ట్. లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ని స్టార్ట్ చేయబోతున్నాను, ఈ అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు కదా అని అనుకొని ఆఖరికి ఇమ్మాయికి ఎస్ అయితే చెప్తాడు. ఆశ సానో దగ్గరే ఉంటుంది. సానోకి చలేస్తుందేమో అని నాన్బా తన బ్లాంకెట్ని సానో కోసం తీసుకొని వస్తాడు. ఆ తర్వాత సేకిమ్ కూడా బ్లాంకెట్ తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళను అందరూ సానో కోసం బ్లాంకెట్స్ తీసుకువచ్చి రూమ్ మొత్తం కూడా నింపేస్తారు. సానో మీద ఒకదాని తర్వాత ఒకటి పరిచేస్తూ ఉంటారు. ఆఖరికి కయాషిమా వస్తాడు. ఇంకా చాలు ఎంతమంది వస్తారు, ఎన్ని బ్లాంకెట్స్ తీసుకొస్తారు, వేడెక్కిపై చచ్చిపోయేలా ఉన్నాడు అని చెప్పి కయాషిమా బ్లాంకెట్ వద్దని చెప్తుంది. కయాషిమా బొంగుమూతు పెట్టుకొని ఏడ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నకాట్సు ఆశని కలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆశ తన రూమ్ లోపల నుంచి బయటికి వచ్చేస్తుంది. నకాట్సు చెప్పేస్తాడు కూడా తాను ఇప్పుడు ఇమైకిని డేట్ చేస్తూ ఉన్నాడని. ఆశ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ ఇద్దరి జోడీ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారని కంగ్రాచులేట్ కూడా చేస్తుంది. నాన్బా ఇంకా ఆస్కర్తో పాటు ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళందరూ కూడా ఒక కమిటీని ఫామ్ చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు డిలైట్ స్టార్ ఫెస్టివల్ రోజున డాబాపైకి వెళ్ళబోతూ ఉన్న కపుల్స్ అందరికీ బ్రేకప్ అయిపోయేలా చేద్దాం అనుకుంటారు. సో ఈసారి టీమ్కి మధ్యన యుద్ధం కాదు, ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి వర్సెస్ గర్ల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళకి. డాక్టర్ సానో కోసం తీసుకువచ్చిన కొన్ని మెడిసిన్స్ని ఆశ చేతికి ఇచ్చి సానోకి ఇవ్వమని చెప్తాడు. ఆ తర్వాత ఆశని నువ్వు సానోని చూసుకుంటూ నీకు జ్వరం వచ్చేసేలా చేసుకోకు అని కూడా అడ్వైస్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ వాళ్ళ అక్క అంటే నాన్బా వాళ్ళ మమ్మీ డాక్టర్ని కలవడానికి వస్తుంది. ఆవిడ్ని చూసి డాక్టర్ ఆశ్చర్యపోతే అదేంటి సీన్ ఎమోషనల్గా ఉండాలి కానీ నువ్వెందుకు షాక్ అయ్యో పిచ్చోడ్లాగా అని అంటుంది. ఆశ కూడా నాన్బా వాళ్ళ మమ్మీని చూసి ఆవిడ దగ్గరికి వస్తే నాన్బా వాళ్ళ మమ్మీ ఆశ కోసం ఏదో గిఫ్ట్ని ఇంకా కొన్ని బట్టల్ని కూడా తీసుకొచ్చి ఉంటుంది. అవి ఆశ తీసుకొని అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఏంటి ఆశ ఇంకా స్కూల్లోనే ఉందా, తను ఇక్కడికి వచ్చిన పని ఎంతవరకు వచ్చింది, అయిందా లేదా, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అని అడిగితే ఇంకా తన పని అలాగే నిదానంగా చీమలాగా కదులుతూ ఉంది అని చెప్తాడు. నాకు ఆ పిల్ల స్టోరీ బాగా నచ్చింది, ఎలా అయితే నీ స్టోరీ అప్పట్లో బాగా నచ్చిందో అని చెప్పింది. అలా మాట్లాడుతూ డాక్టర్ యొక్క ఆఫీస్కి వచ్చి చూస్తే అక్కడ అకీరా డాక్టర్ సీట్లో కూర్చొని ఉండడం చూసి డాక్టర్కి మళ్ళీ ఒళ్ళు మండిపోతుంది. ఆంటీ అక్కడ వాళ్ళిద్దరిని ఒకే రూమ్లో చూసి ఏంటి మీ ఇద్దరు మళ్ళీ ఒకే చోటు ఉన్నారా, నీ వల్లే మా ఆవిడ పెళ్లి లేట్ అయిపోతూ ఉందని అకీరాతో అంటుంది. డాక్టర్ ఏమో మా ఇద్దరి మధ్యన ఎటువంటి రిలేషన్ లేదు, నాకు ఈ అకీరా అంటే అస్సలు నచ్చదని చెప్తాడు. ఇదేం టైమింగో అప్పుడే నాన్బా దేని గురించో పర్మిషన్ అడగడానికి డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ ఒక్కసారిగా నాన్బా యొక్క బుర్రని రైట్ టర్నింగ్ ఇప్పిస్తే అక్కడ నాన్బా వాళ్ళ మమ్మీని చూసి షాక్ అయిపోతాడు. నాన్బా వాళ్ళ మమ్మీ నాన్బా కాలర్ పట్టుకొని ఇప్పటికన్నా ఒక గర్ల్ ఫ్రెండ్ని చేసుకున్నావా లేదా అని అడిగితే లేదమ్మా అని చాలా బాధగా చెప్తాడు. సిగ్గులేదురా, ఎద్దులాగా ఎదిగా ఇంకా ఒక గర్ల్ ఫ్రెండ్ని కూడా చేసుకోలేకపోయావా అని వాళ్ళ మమ్మీ నాన్బాని తిడుతుంది. బాబోయ్, ఇండియాలో సీన్ మొత్తం రివర్స్గా ఉంటుంది అసలు. ఈ జపాన్, కొరియన్ ఇంకా చైనీస్ పేరెంట్స్ అందరూ కూడా ఎప్పుడు మన ఇండియన్ పేరెంట్స్కి ఆపోజిట్గానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూడు గర్ల్ ఫ్రెండ్ చేసుకో, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా, ఇంత పెరిగావు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదని అంటారు. కానీ మన ఇండియన్ పేరెంట్స్ లాగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే కర్ర ఇరుగుతుంది అని ఎప్పుడు అనరు. ఒపోనెంట్ సానోకి ఫీవర్ అని తెలుసుకొని అతని కోసం కొన్ని ఫ్రూట్స్ని కూడా తీసుకొని వస్తాడు. కానీ లోపలికి వెళ్ళడానికి సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడే ఆశ అక్కడికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే సానోకి ఫీవర్ అంట కదా అందుకే వచ్చాను అని అంటే ఏంటి నువ్వు ఇక్కడికి వస్తే మాత్రం సానో ఫీవర్ని ఏమైనా తగ్గిస్తావు అని అడుగుతుంది. అలా ఏమీ కాదు, నేను నా ఫస్ట్ టోర్నమెంట్ ఎందుకు గెలిచానో తెలుసా, అప్పుడు సానోకి దెబ్బ తగిలింది, అందుకే నేను ఆ మ్యాచ్లో ఈజీగా గెలిచేశాను. జనాలు అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసారు సానోకి ఆ రోజు దెబ్బ తగలడం వల్లే నేను ఆ గేమ్లో గెలిచానని. సో నాది ట్రూ టాలెంట్ కాదు, కేవలం లక్ ఫ్యాక్టర్ మీద మాత్రమే నేను గెలిచానని జనాలందరూ నన్ను ఎప్పుడు తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధేసేది. అందుకే అదే స్టేజ్ పైన మళ్ళీ సానోని ఓడిద్దామనే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే సానోని కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను. సానోకి నాకు ఎటువంటి శత్రుత్వం లేదని చెప్తాడు. అరే నువ్వు ఇంత మంచివాడు అని అనుకోలేదే, నువ్వు చాలా చెడ్డవాడు అనుకున్నాను, కానీ నువ్వు సానో గురించి ఇంత ఆలోచిస్తూ ఉంటే మరి సానోని కలవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు, నువ్వేమన్నా అమ్మాయివే ఏంటి అని చెప్పి వాడిని ఈడ్చుకొని తన రూమ్ వరకు తీసుకుని వెళ్తుంది. డార్మెటరీలో ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక మెషిన్ సహాయంతో ఎవరికి గర్ల్ ఫ్రెండ్ ఉందో ఎవరికి గర్ల్ ఫ్రెండ్ లేదో అని కనిపెడుతూ ఉంటారు ఈ దద్దమ్మలందరూ. గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళని
మంది క్వాలిఫై చేస్తారు వాళ్ళకే టాప్ సీక్రెట్ టీం జాయిన్ అయ్యే అర్హత దక్కుతుంది. గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళని ఆ టీంలో జాయిన్ అవ్వనివ్వకుండా బ్రేకప్ టీం లోపలికి తోసేస్తారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ టీం నుంచి డిస్క్వాలిఫై చేసేస్తారు. నకాట్సు కూడా మిషన్ లోపల నుంచి బయటికి వస్తే రెడ్ కలర్ గా మిషన్ చూపిస్తుంది. అంటే నకాట్సుకి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం వీళ్ళందరికీ ఇప్పుడే తెలుస్తుంది. ఆఖరికి నకాట్సుకి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని నాన్బా బాధపడతాడు. ఆశ నకాట్సుకి సపోర్ట్ చేస్తూ నకాట్సు గర్ల్ ఫ్రెండ్ మీ అందరి గర్ల్ ఫ్రెండ్స్ కన్నా చాలా క్యూట్ గా ఉంటుంది, నాది 100% గ్యారంటీ అని చెప్తుంది. నకాట్సుకి కోపం వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏమన్నా తప్ప ఏంటి అని వాళ్ళందరిపైన అరిచి తన గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన కుకీస్ ని నకావ్ చేతిలోనే పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆశ నకావ్ ని అడుగుతుంది సానోకి తినడానికి ఏం పెట్టావని. నకావ్ అదే డిష్ పేరు చెప్తాడు, నారా పికిల్. అంటే దేనిలో అయితే ఆల్కహాల్ ఎక్కువ ఉంటుందో, దేన్ని తిన్న తర్వాత సానో కిస్సింగ్ మాన్స్టర్ అవుతాడో ఇప్పుడు సానో కూడా అదే డిష్ ని తిని ఉంటాడు. ఆశ కంగారుగా రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ సానో తన ఒపోనెంట్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఒపోనెంట్ రాక ఈ రూమ్ కి మొదటిసారి వస్తే ఇంత సన్మానం చేయాలా నాకు అని సిగ్గుపడుతూ ఉంటాడు. సానో మాత్రం అతన్ని అలాగా కిస్ చేస్తూనే ఉంటాడు. ఆశ వాళ్ళిద్దరిని సపరేట్ చేస్తుంది. సానోని పడుకోబెట్టి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని ఒపోనెంట్ని అడిగితే వాడు ఇంకొక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతాడు. ఆశ సానోకి దుప్పటి కప్పే టైంలో సానో ఆశని దగ్గరికి లాక్కుంటాడు. ఆశ ముందైతే అక్కడి నుంచి కదిలిపోతుంది. కానీ సానోని అంత దగ్గరగా చూసేసరికి ఒక్కసారిగా సానో పక్కన కాసేపు పడుకుందాం అనుకుంటుంది. అలా కాసేపటి తర్వాత నకాట్సు ఆశని కలవడానికి వస్తాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా పక్కన పడుకోవడం చూసి బాబోయ్ లోపల ఏం జరుగుతుంది, అయినా ఆశ వాడి పక్కన ఎందుకు పడుకుందని ఆలోచిస్తూ ఉంటాడు. సానో నిద్రలేసి చూస్తే తన చేతి పైన ఆశ పడుకొని ఉంటుంది. ఆశని జరపడానికి ట్రై చేస్తాడు, పోనీ తన చెయ్యన లాక్కోవడానికి ట్రై చేస్తాడు, కానీ రెండు చేతి కావట్లేదు అతనికి. కాసేపటికి ఆశని బర్గర్ తినాలి, బర్గర్ కావాలి అని చెప్పి దొరులుకుంటూ మంచం మీద నుంచి కింద పడిపోతుంది. సానో నిద్ర లేచిన ఆశని చూసి ఏంటి కల్లో బర్గర్ తినేసావా అని అడిగి నవ్వుతూ ఉంటే ఆశ కూడా సిగ్గుతో నవ్వుతూ ఉంటుంది. సానోకి ఒంట్లో బాగోలేదని తెలిసి కొంతమంది అమ్మాయిలు సానో కోసం బోల్డని గిఫ్ట్స్ తీసుకొని వచ్చి ఆశ చేతికి ఇస్తారు సానోకి ఇవ్వమని చెప్పి. ఆ తర్వాత డాక్టర్ కూడా మళ్ళీ సానో కోసం మెడిసిన్స్ని ఆశ చేతికే ఇస్తాడు. అకీరా క్లిక్ చేసిన కొన్ని పిక్చర్స్ని కూడా ఆశ చేతికైతే ఇస్తాడు. ఆశ ఫొటోస్ అన్నిటిని చూసి నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది అనుకుంటా, నా వల్ల సానో మళ్ళీ తిరిగి జంప్ చేశాడు, నేను ఇంకా తిరిగి అమెరికాకి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని అంటుంది. డాక్టర్ ఆశకి అర్థమయ్యేలా చెప్తాడు, నువ్వు సానోని ఇష్టపడుతున్నావు, ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, రెండింటికి డిఫరెన్స్ ఉంది, నువ్వు సానోని ప్రేమిస్తున్నావని ఇప్పటికన్నా ఒప్పుకో ఆశ అని అడుగుతాడు. కానీ నేను సానోని ఇష్టపడకపోయినా ఎంతోమంది సానోని ఇష్టపడుతున్నారు కదా, వాళ్ళందరూ సానోకి దూరంగానే ఉంటున్నారు. సో నేను సానోకి దగ్గరగా ఉండి ఆ రూల్ని కూడా బ్రేక్ చేశాను. ఈ స్కూల్లో ఉండడానికి నాకు అధికారమే లేదు. మీరు చెప్పినట్టే మిగిలిన అమ్మాయిలాగా నేను కూడా సానోని ఇష్టపడితే ఈ స్కూల్లో ఉండనివ్వనని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నాకు సపోర్ట్ చేస్తున్నారని అడిగితే చిన్నపిల్లవి చిన్న కూసిలాగే ఉండు, నేనే నీకు పర్మిషన్ ఇస్తుంటే ఇంకెందుకే ముసలమ్మలాగా మాట్లాడుతున్నావు, ఇంకొన్ని రోజులు ఈ స్కూల్లోనే ఉండు, ఏం ప్రాబ్లం లేదులని డాక్టర్ కూడా ఆశకి పర్మిషన్ ఇస్తాడు. ఆశకి సానో కనిపించలేదు. సానోని వెతుకుతూ ఉంటుంది కానీ సానో ఎంత వెతికినా ఆశకి కనిపించట్లేదు. బయట అందరినీ అడుగుతుంది, ఎవరికి తెలియదని చెప్తారు. ఆ తర్వాత నకాట్సు సానో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండడం చూస్తాడు. వెంటనే ఆశకి కాల్ చేసి ఇదే విషయాన్ని చెప్తాడు. సానోకి మళ్ళీ హై ఫీవర్ అయితే వచ్చేస్తుంది. నకాట్సు సానోని అడుగుతాడు, ఈ కండిషన్లో ఉండి కూడా నువ్వు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావని. ఆశ ఒక్కసారిగా ఏదో ఆలోచించుకొని నకాట్సుని బయటికి తీసుకొని వస్తుంది, అతనికి ఏదో ఒక విషయం గురించి చెప్పాలని. ఆశ నకాట్సుతో సానోని జాగ్రత్తగా చూసుకోమని, అమెరికాలో సానోకి నా వల్లే దెబ్బ తగిలింది, అందుకే మళ్ళీ అతన్ని జంప్ చేయడం చూడాలని నేను అంత దూరం నుంచి ఇక్కడికి సానో కోసమే వచ్చాను. సానో ఇప్పుడు మళ్ళీ తిరిగి జంప్ చేస్తూ ఉండడం నేను నా కళ్ళతో చూడలేకపోయినా ఫొటోస్లో చూశాను. అతను మళ్ళీ కష్టపడుతున్నాడు, మళ్ళీ అతని డ్రీమ్ని అచీవ్ చేసే వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. నాకు అంతకు మించి ఏం కావాలి, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్తుంది. ఈ స్కూల్లో నేను ఎలా ఉంటానో అనుకున్నాను కానీ నాకు నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు నకాట్సు, నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటానని చెప్తుంది. అయినా నకాట్సు చాలా కోపంగా ఉంటాడు. సానో కోసం వచ్చావు, సానో మళ్ళీ జంప్ చేస్తున్నాడని తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకుంటున్నావు, నేను ఒక ఫ్రెండ్ని ఉన్నానని అసలు మర్చిపోయావు, నువ్వు వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళకూడదని చెప్పి చాలా గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరి ఈ డిస్కషన్ మొత్తాన్ని కూడా సానో పక్క నుంచి వింటూ ఉంటాడు. ఇవాళే డిలైట్ స్టార్ ఫెస్టివల్, అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ఒసాకా హై స్కూల్ యొక్క డాబా పైకి వెళ్దాం అనుకుంటారు. హిబారి ఒక్కటే బయట ఉండిపోతుంది. సానోకి ఒంట్లో బాగుండి ఉంటే నేను కూడా సానోతో పైకి వెళ్ళి ఉండేదాన్ని, నా గ్యాంగ్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా ఎవరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో పైకి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాను నేను ఏడుస్తూ ఉంటుంది బయట నుంచొని. ఆస్కర్, నాన్బా ఇంకా నాకు వీళ్ళ ముగ్గురు కూడా అమ్మాయిలు ఇంకా అబ్బాయిల యొక్క దారిని వేరు చేసేస్తారు. ప్రస్తుతానికి అమ్మాయిలందరినీ వాళ్ళ దగ్గర పెట్టుకొని అబ్బాయిలందరికీ కూడా ఒక 3 టెస్ట్ని పెడతారు. ఒక టెస్ట్ తర్వాత ఇంకొక టెస్ట్ తర్వాత ఇంకొక టెస్ట్, ఈ 3 టెస్ట్లో వాళ్ళు పాస్ అయ్యారంటే కనుక అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా డాబా పైకి పంపించడానికి అలో చేస్తారు.
ముందైతే సేకిం యొక్క గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకొని సేకిం ఎంత పిరికివాడో అమ్మాయికి చూపించాలనుకుంటారు. సేకిం తీగకి వేలాడుతూ ఉన్న ఒక బొమ్మని చూసి భయపడి పరిగెత్తుకొని అక్కడి నుంచి వెనక్కి పారిపోతాడు. ఆ అమ్మాయిని వీళ్ళ ముగ్గురు అడుగుతారు, ఇంత పిరికివాడు నీకు బాయ్ ఫ్రెండ్గా కావాలా వద్దా అని. ఆ అమ్మాయి ఖచ్చితంగా వద్దు అని సేకింని రిజెక్ట్ చేసేస్తుంది. సో ఫస్ట్ కపుల్ని విడగొట్టినందుకు వీళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ మైకి ఇంకా నకాట్సు ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఈ మైకి నకాట్సుని డాబా పైకి అందరిలాగే మనం కూడా వెళ్దామా అని అడిగితే నకాట్సు కుదరదని చెప్తాడు. అయితే ఇక్కడ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్దామా అని అంటే నకాట్సు ఆ రెస్టారెంట్ వైపుకి చూసి తను ఇంకా ఆశ అప్పట్లో గడిపిన ఈ రెస్టారెంట్ మూమెంట్స్ అన్నిటిని కూడా గుర్తు చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదని చెప్పి మనం డాబా పైకి వెళ్దామని చెప్పి అంటాడు. ఈ మైకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక పక్క ఆశ ఎంతమంది చెప్తూ ఉన్నా వినిపించుకోకుండా తన డెసిషన్ మీద తనే స్టిఫ్గా నుంచొని తను ఎలాగైనా తిరిగి అమెరికాకి వెళ్ళిపోదామని తన బట్టలన్నింటినీ కూడా సర్దేసుకుంటూ ఉంటుంది. ఇంకొక పక్క వీళ్ళ ముగ్గురు ఏమో గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ దగ్గర 1 by 1 కూర్చోపెట్టుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎంత పిరికి వాళ్ళో వాళ్ళందరికీ ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలందరూ ఒకరి తర్వాత ఒకరిని ఒక్కొక్క అబ్బాయిని రిజెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు టెనోజీ ఒక గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. టెస్ట్ 1లో టెనోజీ పాస్ అయిపోతాడు. ఎందుకంటే ఆ టెస్ట్ 1లో నుంచున్న దయ్యం కాస్ట్యూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా టెనోజీ ఒక టీమ్ మెంబర్సే. వాళ్ళందరూ టెనోజీని చూసి భయపడి టెనోజీకి దారొదిలేస్తారు. టెనోజీ ఇప్పుడు సెకండ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా మంది హాట్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళందరికీ టెనోజీ అట్రాక్ట్ అయిపోయి వాళ్ళందరితో సరసాలాడుతూ ఉంటాడు. టెనోజీ గర్ల్ ఫ్రెండ్ ఇదంతా దూరం నుంచి చూసి టెనోజీని కూడా ఇష్టపడకూడదు అనుకొని అతన్ని రిజెక్ట్ చేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఆస్కర్ ఇంకా నాన్బా ఆనందానికి హద్దే ఉండదు. వచ్చిన ప్రతి కపుల్కి బ్రేకప్ అయ్యేలా చేస్తారు కాబట్టి వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నకాట్సు ఇంకా ఈ మైకిలా టర్న్ అయి ఉంటుంది. ఆశ లగేజ్ మొత్తం సర్దేసుకొని సైలెంట్ గా పడుకొని ఉన్న సానోకి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. సానో ఇదంతా చూస్తాడు కానీ అతను చూడనట్టుగానే ఉంటాడు. ఆశని ఆపడానికి కూడా అతనికి మనసు రావట్లేదు. ఇంకొక పక్క నకాట్సు ఫస్ట్ రౌండ్లో అయితే ఈజీగా పాస్ అయిపోతాడు. ఆ దెయ్యం కాస్ట్యూమ్లో ఉన్న వాళ్ళందరినీ ఒకే హిట్తో కింద పడేసి నకాట్సు వాళ్ళందరి మీద నుంచి ఎగురుకొని మరీ సెకండ్ రౌండ్లోకి వస్తాడు. సెకండ్ రౌండ్లో అంతమంది అందమైన అమ్మాయిల్ని చూసుకొని ఖచ్చితంగా ఇది ఏదో ఒక ట్రాప్ అయ్యి ఉంటుందేమో అనుకుని నకాట్సుకి క్లియర్గా అర్థమయ్యి తన కళ్ళకి గంతల్ని కట్టేసుకొని ఆ అమ్మాయిలందరినీ దాటుకొని ముందుకు వచ్చేస్తాడు. ఇంకేం కావాలి ఈ మైకి నకాట్సు ఎంత మంచివాడో దీనివల్లే ప్రూవ్ అయ్యింది కాబట్టి జరగరా ముసలోడా అని ఆస్కర్ని పక్కకి తోసేసి ఇమైకి పరిగెత్తుకుంటూ నకాట్సుని కలవడానికి వెళ్ళిపోతుంది. ఆఖరికి నకాట్సు ఇంకా ఇమైకిల జంట మాత్రమే సక్సెస్ఫుల్ గా రౌండ్స్ అన్నిటిని కంప్లీట్ చేసి ఒసాకా హై స్కూల్ యొక్క డాబా పైకి అయితే రాగలిగారు. కయాషిమాకి ఇక్కడ ఏదో మంచిగా జరగట్లేదని అయితే అతనికి అనిపిస్తుంది. ఏదో ఒక ఆడదయ్యం స్కూల్ చుట్టూనే తిరుగుతున్న ఫీలింగ్ అయితే అతనికి కలుగుతుంది. కయాషిమా ఆ ఫీమేల్ గోస్ట్ గురించిన అన్ని విషయాల్ని కనిపెట్టగలుగుతాడు. నకావ్కి చెప్తే ఇప్పుడు నకా వచ్చి నాన్బాకి చెప్తూ ఉంటాడు. 25 ఏళ్ల క్రితం ఒక కపుల్, వన్ ఫ్రమ్ సెయింట్ బ్లాసమ్ స్కూల్, ఒకళ్ళు ఫ్రమ్ ఒసాకా హై స్కూల్, ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరిని ఒకరు చాలా ఇష్టపడ్డారు. కానీ ఇద్దరి పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రేమని అస్సలు అంగీకరించలేదు. అందుకే వాళ్ళిద్దరూ ఇంట్లోపల నుంచి పారిపోదాం అనుకున్నారు. ఆఖరిసారిగా వాళ్ళ స్కూల్ రూఫ్ టాప్ మీద ఒకసారి కలవాలనుకున్నారు. కానీ ఎంతసేపు అవుతున్నా ఆ అమ్మాయి ఎంతసేపు వెయిట్ చేస్తున్నా ఆ అబ్బాయి మాత్రం రూఫ్ టాప్ పైకి రాలేకపోయాడు. ఎందుకంటే వస్తున్న దారిలోనే ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఈ నిజాన్ని ఆ అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. ఇంకా ప్రతి ఆగస్ట్ 7న ఆ అమ్మాయి మన స్కూల్ చుట్టూ ఒక దయ్యంలాగా తిరుగుతూ ఉంటుంది. అదే అమ్మాయి ఆత్మ ఇప్పుడు కూడా కయాషిమాకి కనిపిస్తూ ఉందని చెప్పాడు. ఇప్పుడు ఆ దయ్యం యొక్క ఆత్మ మన నకాట్సు బాడీ లోపలికి ప్రవేశించి ఉంటుంది. నకాట్సు ఇమైకిని చంపేద్దాం, ఇమైకిని కిందకి తోసేద్దాం అన్నట్టుగా ఇమైకి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇమైకి చాలా భయం వేసేస్తుంది. నకాట్సు పేరుని పదే పదే పిలుస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి అక్కడికి కయాషిమా వస్తాడు. కయాషిమా నకాట్సుని టచ్ చేయంగానే ఆ అమ్మాయి యొక్క ఆత్మ అయితే తన బాడీని వదిలేసి గాలి లోపల కలిసిపోతుంది. నకాట్సు మళ్ళీ నార్మల్ అయిపోతాడు. నకాట్సు అదే ఆత్మ గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎప్పటికీ కూడా తన లవర్ని కలుసుకోలేకపోయింది. నేను కూడా ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళకపోతే ఎప్పటికీ నేను కలవాలనుకుంటున్న ఒక పర్సన్ని కలవలేకపోతాను. అయినా నేను నిన్ను నిజంగా ఇష్టపడట్లేదు అనుకుంటా. నేను ఇష్టపడే వాళ్ళు వేరే ఒకరు ఉన్నారు అని చెప్పి ఇమైకి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన మొదటి రోజే ఇమైకి బ్రేకప్ చెప్పేసి పరిగెత్తుకుంటూ ఆశ కోసం వెళ్ళిపోతాడు. ఇమైకి హిబారి దగ్గరికి వచ్చి ప్రేమించిన మొదటి రోజే నాకు బ్రేకప్ అయిపోయింది, నాలాంటి గతి ఇంకెవరికి పట్టకూడదని చెప్పి బాధపడుతూ ఉంటుంది. హిబారి ఇమైకితో నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే హిబారి గ్యాంగ్లో ఉండేందుకు నీకు అధికారమే లేదని చెప్పింది. కొంచెం కోపంగా మాట్లాడుతుంది. కానీ ఇమైకి బాధపడుతుందని చూసి సర్లే ఏడవకు కానీ నా దగ్గరికి రా, నేను కూడా ఇవాళ సానోతో కలిసి డాబా పైకి వెళ్దాం అనుకున్నాను కానీ సానోకి ఒంట్లో బాగోలేదు, నా దురదృష్టం అలాగ తగలడింది. ఇంకా మన ఇద్దరం కలిసే ఏడుద్దాము, కలిసే మన హాస్టల్ వరకు వెళ్దాం రమ్మని పిలుస్తుంది. ఇమైకి అమ్మయ్య హిబారి కోపం ఇప్పటికన్నా తగ్గిందిలే అనుకొని హిబారితోనే కలిసి తన హాస్టల్ బ్లాక్ వరకు బయలుదేరుతుంది. నకాట్సు పరిగెత్తుకుంటూ ఆశ రూమ్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఆశ ఉండదు. నకాట్సు చాలా కోపంగా సానో కాలర్ పట్టుకొని నువ్వెందుకు ఆశని వెళ్ళిపోనిచ్చావు అని గట్టిగా అడుగుతాడు. నేనేమి ఆశని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు,
రూమ్లో నుంచి బయటికి కూడా గంటేలేదు. ఆశ తన డెసిషన్ని తను తీసుకుంది. తనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది కాబట్టి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చాలా రూడ్గా, ఇప్పుడు కూడా ఇంతే రూడ్గా మాట్లాడతాడు. నాగార్జునకి ఒళ్ళు మండిపోతుంది. నువ్వు ఆశ గురించి పట్టించుకో అనుకుంటా, కానీ నేను ఆశని మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఆశ నీ గురించి ఎంత ఆలోచిస్తుంది. ఆశని నువ్వు 1% ఫ్రెండ్గా ట్రీట్ చేసినా సరే కనీసం ఆశని ఆపడానికన్నా నా వెనకాలరా, లేకపోతే ఇక్కడ ఇలాగ బండరాయిలా కూర్చో అని చెప్పి నాగార్జు పరిగెత్తుకుంటూ ఆశ దగ్గరికి వెళ్ళిపోతాడు. నాన్బా కయాషిమాని అడుగుతాడు ఇంతకీ ఆ స్పిరిట్ స్వర్గానికి వెళ్ళిపోయిందా అని. కానీ కయాషిమాకి ఇంకా ఆ స్పిరిట్ ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. చూస్తే ఆత్మ ఇంకెవరి బాడీలోనూ కాదు, ఆస్కర్ శరీరంలోనే ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని నాన్బా ఇంకా నాకు అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతారు భయంతో. ఆశ ఒక టాక్సీని ఆపి తన లగేజ్ మొత్తాన్ని కూడా టాక్సీ లోపలికి ఎక్కించేస్తుంది. కరెక్ట్ టైంకి అక్కడికి నాగార్జు వచ్చి వెళ్ళొద్దు ఆశ, ఇక్కడే ఉండు. నేను నా హై స్కూల్ జీవితం మొత్తాన్ని కూడా నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు నా జీవితాన్ని ఇంకా బెటర్గా చేసావు. ఇంత చెప్పావు, నాకు అదే చాలు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీ మాటలు నన్ను ఇంకా సంతోషపెట్టిని. సంతోషంగానే ఇక్కడి నుంచి వెళ్తున్నాను కదా, నువ్వు ఇంక దాని గురించి ఏమీ ఆలోచించద్దని ఆశ అక్కడి నుంచి బయలుదేరిపోబోతుంది. నాగార్జు ఇంకా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఆశ అస్సలు వినిపించుకోవట్లేదు. ఇంకా ఆశ ఎవరు చెప్పిన మాటల్ని అస్సలు వినిపించుకోకుండా తన డెసిషన్ పైన తానే అంత స్ట్రాంగ్గా నుంచొని ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి అమెరికాకి వెళ్ళిపోబోతుంది అన్నట్టుగా చూపించి ఈ పార్ట్ని ఎండ్ చేస్తారు. మరి ఆశ నిజంగానే తిరిగి అమెరికాకి వెళ్ళిపోతుందా? ఆశ వెళ్ళిపోతే మరి మిగతా స్టోరీలో ఏం జరగబోతుంది? ఆశ వెళ్లకుండా ఉండేలా ఎవరు ఆశని ఆపగలుగుతారో మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అన్నిటిని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అస్సలు మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మర్చిపోకుండా పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఆన్ చేసి ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.